నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ వీడియోలో మనం ఈ సమ్మర్ స్పెషల్ అయిన మడ్ బాత్‌ని ఎలా చేసుకోవాలి? ఎలా ఉపయోగపడుతుంది? ఎవరెవరికి బెనిఫిట్‌గా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అలాగే మీకు ఇంకా ఏ కొత్త విషయాలపైన వీడియోస్ కావాలి మాకు కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే మేము ఆ టాపిక్స్ పైన కూడా వీడియోస్ చేసి మీకు అందిస్తాం. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్‌లో మీరు మాకిచ్చిన రెస్పాన్స్‌కి చాలా చాలా థాంక్స్. సో, నార్మల్‌గా సమ్మర్‌లో టెంపరేచర్ పెరగగానే అందరూ ఏం చేస్తారంటే ఏసీ కూలింగ్‌ని తగ్గిచ్చేస్తారు. అంటే కాల్‌లో ఉన్న కూలింగ్‌నెస్‌ని కూడా తగ్గిస్తారు. అంటే లీస్ట్ 16కి పెట్టేసుకుంటారు. తద్వారా వాళ్ళ సమ్మర్ నుంచి వాళ్ళ బాడీని సేవ్ చేసుకున్నాము అనే అపోహలో, భ్రమలో జీవిస్తూ ఉంటారు. బట్ వాస్తవానికి మీకు తెలుసో తెలీదో మనకి గుజరాత్‌లో ఒక ఇంజినీర్ మాకు రిఫ్రిజిరేటర్‌ని నేచురల్‌గా తయారు చేశాడు. అంటే దానికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. దీనివల్ల వన్ షాట్ టూ బర్డ్స్ అనమాట. ద సేమ్ టైమ్ అందులో ఉన్న వాటర్ కూల్ అవుతుంది. ప్లస్ వెజిటబుల్స్ సేఫ్‌గా ఉంటాయి. సో, దీనికి ఎటువంటి కెమికల్ ఇంజినీరింగ్ లేకుండా క్లేతో మాత్రమే తయారు చేశాడు. అంటే లోపల ఇన్నర్ క్యాబిన్ ఉంటుంది. దాని చుట్టూ అవతల ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌లో వాటర్ ఏస్తాం. ఈ వాటర్ ఆ క్లే నుండి వచ్చే గాలి ద్వారా వాటర్ కూల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ లోపల ఉన్న వెజిటబుల్స్ పాడవకుండా సేఫ్‌గా ఉంటాయి. సో, ఇలాంటి ఎగ్జాక్ట్ న్యాచురల్ థెరపీ మనకి కూడా మనం అదే క్లేతో చేసుకోవచ్చు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా! ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, మీరు ఏసీ టెంపరేచర్ పెంచుకోకుండా ఈ మడ్‌లో ఎలా మనం మన బాడీని ట్రీట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఏసీలో మీరు బతుకుతుంటారు. బట్ ఏసీ టెంపరేచర్‌ని తగ్గించుకోవడం వల్ల వితిన్ నో టైమ్‌లో మీరు డయాబెటిక్‌కి గురవుతారు. ఆల్రెడీ మీరు డయాబెటిక్ ఉన్నట్లయితే మీరు అగ్రివేట్ అవుతారు. అంటే లోపల ఉన్న మెకానిజంని మనమేం మోడిఫై చేయకుండా బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌ని డిజైన్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్‌ని కండ్యూసివ్‌గా చేస్తున్నాం. అంటే ఆ చల్లగాలి కేవలం మీ స్కిన్‌కి మాత్రమే హాయినిస్తుంది. బట్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా 98 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూనే మన లోపల జరిగే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. సో, దీనికి ఇంటర్నల్‌గా ట్రీట్ చేయడానికే మనం ఈ మడ్ థెరపీని యూజ్ చేస్తుంటాం. సో, ఈ మడ్ థెరపీలో మేము వాడే మట్టి ఏదైతే ఉందో అది నార్మల్ మట్టి కాదు. మేము అడవిలోకెళ్ళి రీసెర్చ్ చేసి మట్టి తీసుకొస్తాం. అంటే ఇది ఎలాంటి మట్టి అంటే పుట్టమన్ను అనమాట. సో, పుట్టమన్ను అంటే యాక్చువల్‌గా పుట్టని పాములు తయారు చేయవు. చీమలు తయారు చేస్తాయి. ఈ చీమలు చాలా ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంటాయి. అవి ఎక్కడైతే మట్టిలో పుష్కలంగా లవణాలు ఉంటాయో వాటిని సెర్చ్ చేసి, రీసెర్చ్ చేసి అక్కడ మాత్రమే పుట్టను పెడతాయి. సో, ఆ పుట్టలోని మన్ను తీసుకోవడం ద్వారా దానిలోని మినరల్స్ అన్నీ కూడా మనకు మన బాడీకి ఆపాదిస్తాయి. సో, ఈ పుట్ట మన్నుతో అలాగే నాటు ఆవు యొక్క పేడని కలిపి మనం ఈ మడ్ థెరపీకి కావాల్సిన మెయిన్ రా మెటీరియల్‌ని తయారు చేస్తాం. సో, అన్‌క్లాతింగ్ అంటే మినిమమ్ క్లాతింగ్‌లో పెట్టేసి మొత్తం ఈ మట్టిని ఒక పలుచగా చేసేసి బాడీకి అంతా కూడా పట్టిస్తాం. పట్టించి అప్పుడు ఆ పర్సన్‌ని మనం ఎండలో కూర్చోబెడతాం. సో, దీని ద్వారా ఏమవుతుందంటే దాంట్లో ఉండే మినరల్స్ అన్నీ కూడా బాడీకి అబ్జార్బ్ అయిపోతాయి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ బాడీలో స్కిన్ పైన ఉండే ఏవైతే పోర్స్ ఉంటాయో మనం శ్వేద రంధ్రాలు అంటాం. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడం వల్ల మీ బాడీకి బ్రీతింగ్ అనేది పెరుగుతుంది. అంటే నాస్ట్రిల్స్ ద్వారానే కాకుండా మన స్కిన్ ద్వారా కూడా మనకు బ్రెత్ అనేది జరుగుతుంటది. రెండవదేంటంటే, మనం బేసిక్‌గా పొట్ట మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. పొట్ట మీద ఎక్కువ మడ్‌ని అప్లై చేస్తాం. దాని ద్వారా అక్కడ టెంపరేచర్ వేరీ అవ్వడం వల్ల, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల, అక్కడ ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అయిందో, ఆ అక్యుములేట్ అయిన ఫ్యాట్ అంతా కూడా వెన్నలాగా కరిగిపోతుంది. సో, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి థెరపీ లాగా, రెమెడీ లాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే డయాబెటిస్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా మనం ఈ మడ్‌ని పొట్టలో ఎక్కువగా అంటే ఎస్పెషల్లీ నావెల్ రీజియన్‌లో అప్లై చేయడం వల్ల అక్కడ ఉన్న ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ అనేది పెరగడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించుకొని డయాబెటిస్ నుంచి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ ఒక అంటే డయాబెటిక్ పర్సన్ యొక్క సివియారిటీని బట్టి అది ఎన్ని సిట్టింగ్స్ అవసరం వస్తుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. మినిమమ్ వీక్లీ వన్స్ ఒక 3 మంత్స్ అలా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి ఈ మడ్ థెరపీ ద్వారా వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ మడ్ థెరపీ ద్వారా సమ్మర్‌లో ఏదైతే బయట టెంపరేచర్స్‌కి బాడీ టెంపరేచర్ ఏదైతే హీట్ అవుతుందో, ఆ టెంపరేచర్‌కి ఒక నేచురల్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో, ఈ మడ్ థెరపీని మేము ప్రతి మంత్‌లో లాస్ట్ వీకెండ్‌లో
ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మౌంట్ శంబాలా ఆశ్రమంలో 3 days ఇన్ హౌస్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఆ క్యాంప్లో ఈ మడ్ థెరపీ కాకుండా మిగతా న్యాచురోథెరపీ అన్ని క్రియాస్ అన్నీ కూడా మేము పేషెంట్స్కి ట్రీట్మెంట్ ద్వారా అందిస్తాము. తద్వారా మీ కాన్స్టిపేషన్ సమస్య, ఓవర్ వెయిట్, డయాబెటీస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీరు అడ్వాన్స్గా మీ సీట్ని రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 3-4 months ముందుగానే సీట్స్ అన్నీ కూడా ఫిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎర్లీగా రిజిస్టర్ చేసుకుంటే మీ సీట్ మీకుంటుంది. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఇది మీకు బయట ఎక్కడ కూడా దొరకనటువంటి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి, అలాగే కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ థెరపీ ద్వారా వాళ్ళ సమస్యల్ని వాళ్ళు దూరం అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మౌంట్ శంబాలా ఆశ్రమంలో ఎవ్రీ మంత్ లాస్ట్ వీకెండ్ మేము చేసే ఈ క్రియాస్ ఇన్ హౌస్ క్యాంప్ వల్ల వాడికి ఈవెన్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళు అక్కడ మనకు 100కు పైగా ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల మధ్యలో డైలీ ఒక 1 hour స్పెండ్ చేసినట్లయితే ఆ ఆవులో వచ్చే కెమికల్స్ వల్ల వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చాలా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి వాతావరణంలో మీరు చాలా హ్యాపీగా, రిలాక్స్గా ఈ 3 days రీజువినేట్ అవుతారు. మీరు మొత్తం కోల్పోయిన ఎనర్జీ అంతా, అంటే ఈ సిటీ లైఫ్లో ఉరుకుల పరుగుల జీవితం నుంచి మీరు కంప్లీట్గా రిలాక్స్ అవుతారు. అసలు ఈ కంప్లీట్ సిటీ వరల్డ్కి ఎటువంటి కనెక్ట్స్ లేని ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో, అదేవిధంగా మీకు ఆ 3 days కూడా మేము మీకు యోగిక్ డైట్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే కంప్లీట్గా ఆయిల్ లేకుండా, న్యాచురల్ గీతో, స్పైసెస్ లేకుండా చాలా అద్భుతమైన టేస్టీ ఫుడ్ని కూడా మేము ఈ 3 days క్యాంప్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో చాలా లిమిటెడ్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి అదొక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఎన్విరాన్మెంట్లో మీరు మీ 3 daysని స్పెండ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.